హలో ఫ్రెండ్స్! మనని ఎప్పుడూ ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. అదేంటంటే, ఇంతటి విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామా? లేక ఏలియన్స్ కూడా ఉన్నారా? ఏలియన్స్ మన భూమిని విజిట్ అయ్యారా? ఈరోజు మనం తెలుసుకుందాం. అది 1997 అమెరికాలోని రోస్వెల్ అనే ప్రాంతంలో ఒక యూఎఫ్ఓ పడిపోయిందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం దాన్ని వెదర్ బెలూన్ అని చెప్పినా చాలా సాక్ష్యాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఏరియా నెంబర్ 51 అనే యుఎస్ మిలిటరీ బేస్లో ఏలియన్స్ మరియు యూఎఫ్ఓల ప్రయోగాలు జరుగుతున్నాయని చాలా మంది క్లెయిమ్ చేశారు. ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా డినై చేయలేదు. పెరూలో ఉన్న నజ్కా డెజర్ట్లో ఎవరో చూడలేని విధంగా భారీ గీతలు గీశారు. ఇవి పైనుంచి మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి ఏలియన్స్కి సంకేతాలు అని కొందరు నమ్ముతున్నారు. మిస్టరీ నెంబర్ 4 క్రాప్ సర్కిల్స్. రాత్రికి రాత్రే పెద్ద పెద్ద పంట పొలాల్లో ఆకారాలు ఏర్పడటం మొదలైంది. వీటిని చాలా మంది ఏలియన్ సందేశాలుగా భావిస్తున్నారు. ఈజిప్ట్ పిరమిడ్స్, మాయన్ టెంపుల్స్, స్టోన్ హెంజ్ లాంటి కన్స్ట్రక్షన్స్ వెనుక ఏలియన్ సహాయం ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యూఎఫ్ఓ సైటింగ్స్ అరౌండ్ ద వరల్డ్. ప్రతి సంవత్సరం వేల యూఎఫ్ఓల సైటింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కొన్నిటిని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా ఇంకా చాలా రహస్యంగానే ఉన్నాయి. 2017లో మన సోలార్ సిస్టంలోకి ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ వచ్చింది. దాని ఆకారం మరియు కదలికలు సాధారణ మెటీరియల్స్ లాంటివి కాదు. ఇది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అని కొంతమంది నమ్ముతున్నారు. మన చంద్రునిపై స్ట్రేంజ్ లైట్స్, షాడోస్ మరియు అన్ఎక్స్ప్లెయిన్డ్ మూమెంట్స్ అబ్జర్వ్ అయ్యాయి. నాసా కొన్ని ఇమేజెస్ని కూడా రిలీజ్ చేసింది. వీటి వెనుక ఏలియన్స్ ఉన్నారా అన్నది డిబేట్. 1977లో వచ్చిన వావ్ సిగ్నల్ లాంటి స్పేస్ రేడియో సిగ్నల్స్ ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ కాలేదు. ఇవి ఏలియన్ నుండి వచ్చినవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చాలామంది తాము ఏలియన్స్ చేత అడిక్ట్ అయ్యామని చెప్తున్నారు. కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కానీ ఇవి నిజమా అబద్ధమా అన్నది ఇప్పటికీ తెలియదు. అట్లాంటిక్ ఓషన్లోని బెర్ముడా ట్రయాంగిల్ ఎప్పటి నుంచో మిస్టరీగానే ఉంది. ఇక్కడికి వెళ్ళిన షిప్స్ మరియు ప్లేన్స్ మాయమవుతూ ఉంటాయి. వీటన్నిటిని ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్నారని కొంతమంది భావిస్తున్నారు. 1976లో వైకింగ్ స్పేస్ క్రాఫ్ట్ మార్స్ మీద ఒక ముక్కన్ లాంటి స్ట్రక్చర్ని క్యాప్చర్ చేసింది. ఇది న్యాచురల్ రాక్ ఫార్మేషన్ అన్న చాలామంది దీన్ని ఏలియన్ సివిలైజేషన్ ఎవిడెన్స్గా అంటున్నారు. భారతదేశం, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని కొన్ని కేవ్స్లో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిలో డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఫిగర్స్, యూఎఫ్ఓల్ లాంటి షేప్స్ కనిపిస్తాయి. ఇవి ఏలియన్స్ని చూసిన పురాతన మనుషులు వేసినవేమో అని కొందరు నమ్ముతారు. నాసా ఆస్ట్రోనాట్స్ చాలాసార్లు స్పేస్లో స్ట్రేంజ్ లైట్స్, ఫైరింగ్ ఆబ్జెక్ట్స్ చూసామని చెప్పారు. అపోలో 11 మిషన్లో కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక స్ట్రేంజ్ ప్రెజెన్స్ గురించి సూచించాడు. అంటార్క్టికాలోని గ్లేషియర్స్లో, మెటీరియల్స్లో సైంటిస్టులు కొన్ని అన్యూజువల్ మైక్రోబ్స్ కనుగొన్నారు. ఇవి ఎర్త్లో ఆరిజిన్ కాకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఇది ఏలియన్స్ జీవం అనే థియరీ ఉంది. అమెరికన్ పెంటాగాన్ కొన్ని అఫీషియల్ యూఎఫ్ఓ వీడియోస్ రిలీజ్ చేసింది. ఇవి మన టెక్నాలజీ కంటే అడ్వాన్స్గా ఉన్నాయని ఎక్స్పర్ట్ చెప్పారు. అంటే ఏలియన్స్ నిజంగానే మన దగ్గరికి వచ్చారా? ఇంత పెద్ద అఖండ విశ్వంలో ఒక భూమిపైన జీవం ఉందనుకోవడం అవివేకం. కానీ ఎక్కడో ఒక చోట విశ్వంలో జీవం దాగే ఉంటుంది. దాని కొరకు మనం అన్వేషించాలి. మీరు ఇంతటి వరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు తర్వాత వీడియో ఏ టాపిక్ పైన కావాలో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మన వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.